హాయ్ అండి. వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫిజిక్స్ ఛానల్. నేను మీ రమణ సారు. సక్సెస్‌ఫుల్‌గా మనము ఎలక్ట్రిసిటీ చాప్టర్‌లో లెక్చర్ 1, లెక్చర్ 2 కంప్లీట్ చేసాం. ఇది లెక్చర్ 3. అయితే లెక్చర్ 2 వరకు మనం ఏం కంప్లీట్ చేసామో ఒక్కసారి చూద్దాం. లెట్ మీ టేక్ మై పెన్. ఓకే. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంప్లీటెడ్ కదా! ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కంప్లీటెడ్. థర్మల్ వెలాసిటీ కూడా సక్సెస్‌ఫుల్‌గా వీటి గురించి మనం మాట్లాడాం. దీనికి కనెక్టివిటీ అయిన టాపిక్‌లు ఇవ్వండి. ఎలక్ట్రిక్ కరెంటు, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్సు, రెసిస్టెన్సు ఇలా మనం నీట్‌గా ఇక్కడి నుంచి ఈజీగా అర్థమవుతాయి. ఎందుకంటే బేసిక్ కాన్సెప్ట్సే కొంచెం నీట్‌గా చూసుకోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, డ్రిఫ్ట్ వెలాసిటీ వీటి గురించి మీకు క్లియర్‌గా తెలిస్తే ఇక్కడి నుంచి ఈజీగా ఫాస్ట్‌గానే మూవ్ అవ్వచ్చు. ఓకే. సరే చూడండి. ఇప్పుడు లెట్స్ డైవ్ ఇంటూ అవర్ టుడేస్ టాపిక్ రైట్. సరే అండి. మన వీడియోలో ఫస్ట్ టాపిక్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ రైట్. ఈ టాపిక్ గురించి మనం చాలా సార్లు మాట్లాడాం నీట్‌గా. బట్ ఇంకొకసారి నీట్‌గా చూడండి. చార్జ్ అనేది నేను ఎక్కువ ప్రొలాంగ్ చేయట్లేదు వీడియోని. చార్జ్ అనేది రెస్ట్‌లో ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తది ఒక చార్జ్. ఒక చార్జ్ యూనిఫార్మ్ వెలాసిటీతో మూవ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తది కదా! మనం ఆ విషయం ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియోలో చెప్పాం. అయితే ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది యావరేజ్ కాన్స్టెంట్ వెలాసిటీతో వెళితేనే దాన్ని డ్రిఫ్ట్ స్పీడ్ అంటాం కామన్‌గా మనము. బ్రూడ్ లారెంజెస్ థియరీ అని ఒకటి ఉన్నాయండి వీళ్ళకి కామన్‌గా. క్లాసికల్ థియరీ ఆఫ్ ఎలక్ట్రాన్ అని వాటిని బేస్ చేసుకొని మనము డ్రిఫ్ట్ వెలాసిటీతో ఎలక్ట్రాన్ మూవ్ అయితేనే అప్పుడు మాత్రమే మనకి ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్తాం నార్మల్‌గా. అయితే మరి ఎలక్ట్రాను వెలాసిటీ అనేది కాన్స్టెంట్‌గా పెట్టుకోవాలి గదా! ఎలక్ట్రాన్ తాలూకు వెలాసిటీ ఎలా ఉండాలమ్మా? డెల్టా కేఈ వాల్యూ ఎలా ఉండాలి? 0. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ 0 అంటే అర్థం ఏంటి? వి కాన్స్టెంట్ అని. ఈ టాపిక్ అర్థం కాకపోయినా మీరేం టెన్షన్ పడకండి. ఇంకొంచెం డీప్‌గా వెళ్దామని. అంతకన్నా ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే మాట్లాడుతామో అది మాత్రం కొంచెం నీట్‌గా చూసుకోండి. ఇవి నార్మల్‌గా మీకు కాన్సెప్ట్ తెలియడం కోసమే. ఇప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే అర్థం ఏంటి కామన్‌గా? ఇక్కడ ఒక ఫార్ములా ఉంది చూడండి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈక్వల్ టు వర్క్ బై చార్జ్ అట. ఏంటి వర్క్ బై చార్జ్? చూడండి. ఇది కండక్టర్ కదా! ఈ కండక్టర్‌లోన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందంటే ఏమవుద్ది వెంటనే ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఉందనుకోండి చాలా ఫాస్ట్‌గా యాక్సిలరేట్ అవుతుంది. యాక్సిలరేట్ అవ్వడం అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ కంటిన్యూ‌గా ఇంక్రీజ్ అవ్వడం. మోషన్ అనే చాప్టర్ 9థ్ క్లాస్‌లో మీ సార్ చాలా బాగా చెప్పుండుంటారు. నా వీడియోస్ ఏంటంటే మీకు రిఫరెన్స్ లాగా. మీకు ఒకసారి రివిజన్ లాగా రైట్? యెస్ చూడండి. ఎలక్ట్రాన్స్ అనేవి యాక్సిలరేట్ అవ్వకుండా కాన్స్టెంట్ వెలాసిటీతో పెట్టాలి. ఆ పని ఎవరు చేస్తారు? బ్యాటరీ చేస్తది. ఆ బ్యాటరీ చేసే ఆ వర్క్‌ని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటున్నాం. ఒకసారి చూడండి. ది వర్క్ డన్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు మూవ్ వన్ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. చాలా సింపుల్ విషయం. ఆ కాన్సెప్ట్ అందుకే నీట్‌గా నేర్చుకోవాలి. ఓకేనా? యూనిట్ పాజిటివ్ చార్జ్ ఎందుకు అనే విషయం మనం మాట్లాడదాం. డోంట్ వరీ. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రాన్ కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవ్వాలి. కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందంటే యాక్సిలరేట్ అవుతుంది. దాన్ని కాన్స్టెంట్ వెలాసిటీతో పెట్టాలనంటే వర్క్ జరగాలి. వర్క్ అంటే అర్థం ఏంటి? మీకు మోషన్ చాప్టర్‌లో మీ సార్ చెప్పారు కదా! ఫోర్స్ ఇంటూ డిస్‌ప్లేస్‌మెంట్. అప్పుడు వర్క్ జరిగినట్టు. మరి డిస్‌ప్లేస్‌మెంట్ ఎవరవ్వాలి? ఎలక్ట్రాన్ అవ్వాలి. ఎలక్ట్రాన్ అవ్వాలంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ కావాలి. ఆ ఎలక్ట్రిక్ ఫోర్స్ మనకి ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేయడం వల్ల మనకది జరుగుతుంది. కానీ ఎప్పుడైతే సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేసామో అప్పుడు ఆ సెల్ ఆర్ బ్యాటరీ వర్క్ చేసింది. అదే మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అన్నాం. రైట్? యెస్ చూడండి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈస్ డిఫైన్డ్ బై వి ఈక్వల్ టు వర్క్ బై చార్జ్. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చూడండి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్‌ని వితో చెప్తామండి మనము. డబ్ల్యూ బై క్యూ. డబ్ల్యూ ఏంటి? ఈ చార్జ్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి మూవ్ చేయడానికి నాకు జరిగే వర్క్ ఈ వర్క్ ఇది. రైట్? క్యూ అంటే టెస్ట్ చార్జ్. మనం ఏదైతే పాజిటివ్ చార్జ్ అంటామో. కామన్‌గా డౌట్ ఏంటనంటే, ఏంటి సార్ మనము మెటాలిక్ కండక్టర్‌లో ముందు వీడియోలో ఎండింగ్‌లో మాట్లాడాం కదా! మెటాలిక్ కండక్టర్‌లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి కదా! ఫ్రీ ఎలక్ట్రాన్స్. అప్పుడు కదా ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చేది. మరి మీరేంటి సార్ మనకి టెక్స్ట్ బుక్స్‌లో పాజిటివ్ చార్జ్ మూవ్ అయితే దానికి కావాల్సిన వర్క్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటున్నాము. అదేంటి సార్ అనంటే కన్వెన్షన్ అండి అంతే. పాతకాలంలో మొట్టమొదట పాజిటివ్ చార్జ్ అనుకుని అది కన్వెన్షన్. కన్వెన్షన్ అంటే ఒక పద్ధతి ఓల్డ్‌గా అలా అనుకున్నారు. తర్వాత ఏమైందంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి అని తెలిసింది. కానీ అది ఆల్రెడీ ఒకసారి మరి కన్వెన్షన్ తీసుకున్నాం కదా! దాన్నే ఫాలో అయ్యారు మన వాళ్ళు. బ్రూడ్, లారెంజెస్ ఎవరైతే అనుకున్నామో వాళ్ళంతా కూడా. ఇప్పుడు అవి మనకి ఎగ్జామ్స్‌లో పెద్ద ఇంపార్టెంట్ కాదు. ప్రొలాంగ్ చేస్తే వీడియో కూడా లాంగ్ అవుతది. ఎవరికైనా ఇంట్రెస్ట్ అనుకుంటే దానికోసం స్పెషల్‌గా వీడియో మనం చేద్దాం. రైట్?
డబ్ల్యూ అంటే ఏంటి, వర్క్కి ఎస్ఐ యూనిట్ ఏంటి, జౌల్. దీన్ని జూల్ అని కూడా చదువుతాం. చార్జ్కి ఎస్ఐ యూనిట్ కూలుం, అలాగే చార్జ్ పర్ కూలుం అంటాం. వి అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్. పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా మనం వితోనే అంటాము. అక్కడ పాయింట్స్ 2 ఇచ్చాడు అనుకోండి, వి అని అంటాం అంతే. ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం మనం, డోంట్ వరీ. రైట్, లైన్ బై లైన్ నీట్గా చూడండి, డోంట్ వరీ. అలాగే మీకు ముందు చెప్పినట్టు మీరు వీడియోస్ మీరు నోట్ చేయక్కర్లేదు పాయింట్స్, ఎందుకంటే మీకు డిస్క్రిప్షన్లో మీకు లింక్ పీడిఎఫ్ నేను షేర్ చేస్తాను. కాకపోతే ఒక 4 వీడియోలు మీరు నీట్గా చూసాక నేను పీడిఎఫ్ అనేది షేర్ చేస్తానండి. డోంట్ వరీ, ఈ వీడియోస్ మీరు చూసుకోండి, ఆ పీడిఎఫ్ చూసుకోండి. ఈ క్లాసెస్ ఆ పీడిఎఫ్ ఒకటే. రైట్, ఎస్. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ వోల్ట్. అంతే కదా, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎస్ఐ యూనిట్ వోల్ట్ అమ్మ. పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా ఎస్ఐ యూనిట్ వోల్టే. రైట్, దాన్ని వోల్టేజ్ అంటాం కదా మనం నార్మల్గా. ఎస్, చూడండి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ మెజర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వోల్ట్ మీటర్. ఓకేనా, మరి ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్ చేయడానికి మనకి అమ్మీటర్ ఉంది కదా, అంటే యాంపియర్ మీటర్ అని మీ సార్స్ చెప్పారు. అలాగే వోల్టేజ్ ని లేదా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ని మెజర్ చేయడానికి మనకు డివైస్ కావాలి, ఆ డివైజ్ వోల్ట్ మీటర్. డివైజెస్ అంటే వోల్ట్ మీటర్, అమ్మీటర్, గాల్వనోమీటర్. కాంపోనెంట్స్ ఏంటంటే మరి బల్బు, రెసిస్టర్, కెపాసిటర్ ఇవి అంటాం కదా మనము, స్విచ్, ఇవి కాంపోనెంట్స్ అమ్మా. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలక్ట్రిసిటీ చాప్టర్ మీకు చెప్పేటప్పుడు టీచరు మీ సార్స్ ఎక్సలెంట్ గా చెప్తారు, చెప్పేటప్పుడు చాలా నీట్గా అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ టెక్స్ట్ బుక్ చదివితే చాలా డౌట్స్ వస్తాయి, అందుకని నా వీడియోస్. రైట్, ఎస్, చూడండి. ద వోల్ట్ మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఇవన్నీ మనం ప్యారలల్ సిరీస్ కాంబినేషన్ చెప్పినప్పుడు పార్ట్ 1 ఎండింగ్ లో క్లియర్ గా మాట్లాడదాం, ఎలా కనెక్ట్ చేస్తాము, ఎందుకు అలాగే కనెక్ట్ చేయాలి అవి కూడా చెప్తాను నేను. చూడండి, బిట్వీన్ విచ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ టు బి మెజర్డ్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక సెల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, నేను ఒక సర్క్యూట్ని ఇలా కనెక్ట్ చేసి, సర్క్యూట్ అంటే ఏంటి, సింబల్స్ అన్ని లైన్గా మాట్లాడదాం ఈ వీడియోలోనే. డోంట్ వరీ, మీకు ఈ వీడియో చూసాక ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్ చాలా ఈజీ అనే ఒక క్లారిటీ నేను తెప్పిస్తా. ఓకేనా, డోంట్ వరీ. చూడండి అమ్మా, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇప్పుడు చూడండి, ఇది బల్బ్ కదా, ఇది బల్బ్ వెలుగుతుంది అని అంటే ఇక్కడ ఏమి ఉండాలి, నాకు స్విచ్ ఆన్లో ఉండాలి. అంటే ఇది ఆన్లో ఉంది, ప్లగ్ కీ అనేది ఆన్లో ఉంది. రైట్, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఏంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు చూడండి, ఇది పాజిటివ్ ప్లేట్ కదా, కామన్ గా ఇక్కడ హై పొటెన్షియల్ ఉంటుంది. కంపేర్ టు దిస్ పాయింట్ సమ్వాట్ లో పొటెన్షియల్. కంపేర్ టు దిస్ పాయింట్ ఈస్ లో పొటెన్షియల్. లైక్ వాటర్ మనకి ఎలా హై పొటెన్షియల్ రీజన్ నుంచి లో పొటెన్షియల్ రీజన్ కి మనకి ఫ్లో అవుతుందో, సారీ, హై ఆల్టిట్యూడ్ నుంచి లో ఆల్టిట్యూడ్ కి, అలాగే ఎలక్ట్రిక్ కరెంట్ కూడా హై పొటెన్షియల్ రీజన్ నుంచి లో పొటెన్షియల్ రీజన్ కి మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ మీన్స్ ప్రాపగేషన్, ఫ్లో అవడం. రైట్, ఎస్. నెక్స్ట్ అమ్మా, ఇంకా చూడండి, ఇలాగా నెక్స్ట్ ఇది మనకి ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ కదా మనకు కావాల్సింది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ ఏ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ బి. ఒక వైర్ లో ఇవ్వండి, ఇక్కడ నుంచి ఒక వైర్ కనెక్ట్ చేసా, పాయింట్ ఏ, పాయింట్ బి. దీన్ని పైన రాస్తున్నా చూడండి, అంటే నీట్ గా ఉండడం కోసం. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏం లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి, ఒక వైర్ లో బ్యాటరీ కనెక్ట్ చేశారులేండి. ఇప్పుడు ఇక్కడ విఏ అంటే వోల్టేజ్ అట్ పాయింట్ ఏ, వోల్టేజ్ అట్ పాయింట్ బి. వోల్టేజ్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇవన్నీ ఒకలాంటివే, డోంట్ వరీ. రైట్, ఇప్పుడు నాకు వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ విఏ అండ్ విబి అని అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ విఏ హై పొటెన్షియల్ రీజన్ దగ్గర ఉంది కదా, దగ్గరలో, కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 50 అనుకుందాం, 50 వోల్ట్స్. విబి అనేది ఒక 30 వోల్ట్స్ అనుకుందాం. ఇప్పుడు వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏం చెప్తాము, విఏబి ఈక్వల్ టు విఏ మైనస్ విబి. దట్స్ ఇట్, సబ్ట్రాక్షన్, సింపుల్. 50 విఏ 50 మైనస్ 30. కామన్ గా రివర్స్ లో చెప్తారు కొన్ని టెక్స్ట్ బుక్స్ లో, ఎలా అయినా బేస్డ్ ఆన్ ద మనకి సెల్ బ్యాటరీ కనెక్ట్ చేసిన దాన్ని బట్టి మనం ఈ వాల్యూస్ తీసుకుంటాం. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఏమంటే మనకి విఏబి అని ఉంటే విఏ మైనస్ విబి నార్మల్ గా. అదే మనం విఏకి డిఫరెన్స్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, విబి మైనస్ విఏ అంటాం కామన్ గా. బేస్డ్ ఆన్ ద హై పొటెన్షియల్ రీజన్, లో పొటెన్షియల్ రీజన్ బేస్ చేసుకుని మనం మాట్లాడతాం. దీనికి ఇంకా చాలా థియరీస్ ఉన్నాయి క్లియర్ గా, అవి మనము నేను ఐఐటి ఫౌండేషన్ ఇంకా ఎన్సీఆర్టీ ఫాలో అవుతానండి, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్. నేను జేఈ మెయిన్స్ ఆ లెవెల్ వరకు మాట్లాడలేదు, కాబట్టి మీరు కాంట్రవర్సల్ చేయకూడదు. ఫిజిక్స్ లో మనం ఎంత డీప్ గా వెళ్తామో అంత కాంట్రవర్సల్ అనేది స్టార్ట్ అవుతుంది.
మీరు 10th క్లాస్ కాబట్టి గ్రేడ్ 9, 10లో 10థ్ మీరు ఎన్‌సీఈఆర్‌టీఏ బుక్స్ కాబట్టి ఫాలో అవుతున్నారు కాబట్టి ఇది చాలు మీకు. ఇంతకంటే డెప్త్‌గా మరి వెళ్ళొద్దు. రైట్? ఐఐటీ ఫౌండేషన్ అవి మాట్లాడినప్పుడు ఇంకా డీప్ అనాలిసిస్ అన్ని మాట్లాడదాం. ఓకేనా? యెస్. నెక్స్ట్ అండి. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. అసలు ఇంతకీ ఎగ్జామ్‌లో అడుగుతాడమ్మా ఒక పాయింట్. డెఫినిషన్ ఆఫ్ 1 వోల్ట్ అంటాడు. డెఫినిషన్ ఆఫ్ 1 వోల్ట్. 1 వోల్ట్ డెఫినిషన్ ఏంటి అని చూడండి. మనం 1 ఆంపియర్ కరెంట్‌ని ఎలా చెప్పుకున్నాం? 1 కూలంబ్ ఆఫ్ చార్జ్ అనేది ఒక సెకండ్ పాటు ఫ్లో అయితే ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ గుండా కండక్టర్‌లో అప్పుడు 1 ఆంపియర్ కరెంట్ ఫ్లో అయిందని చెప్తాం కదా మామూలుగా. ఇప్పుడు మరి అలా 1 వోల్ట్ డెఫినిషన్ ఎలా ఇంపార్టెంట్ అడుగుతాడండి. చూడండి. 1 వోల్ట్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ఎ సర్క్యూట్ when 1 joule of work is done to move 1 coulomb of charge from one point to another point. Yes or no? ఇప్పుడే చెప్పాం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటని. ఇంతకీ దీని ఫార్ములా చేస్తే మీకు అర్థమవుతుంది. 1 జౌల్ పర్ 1 కూలుంబ్ అంటే దీని మీనింగ్ ఏంటి? 1 వోల్ట్ అంటే అర్థం ఏంటనంటే 1 జౌల్ ఆఫ్ వర్క్ అనేది జరగాలి. 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్‌ని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి మూవ్ చేయడానికి. యాక్చువల్లీ ఇది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ అనకూడదు. ఇన్ఫినిటీ టు అనదర్ పాయింట్ అనాలి. అది మనం ఐఐటీ ఫౌండేషన్‌లో నీట్‌గా మాట్లాడదాం. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిక్ కరెంట్ టాపిక్‌లు మాట్లాడినప్పుడు నీట్‌గా మాట్లాడదాం. డోంట్ వరీ రైట్. ఇప్పుడు ప్రొలాంగ్ అవుద్ది కదా వీడియో. అందుకని నేను ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని చెప్తున్నాను. రైట్? యెస్. అంతేనమ్మా. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. ఈ ప్రాబ్లమ్ ఎలా ఉంటుంది సార్? చాలా మందికి ఎలక్ట్రిక్ కరెంట్ ఫిజిక్స్‌లో చాలా టఫెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే స్టూడెంట్స్ ఫేస్ చేసేది జేఈఈ మెయిన్స్ గాని, కేసెట్‌లు కర్ణాటకలో అయితే కేసెట్, జేఈఈ మెయిన్స్ ఏదైనా గాని కాన్సెప్ట్‌లు ఏదోలా నేర్చుకుంటారు. ఫార్ములాస్ ఏదో నేర్చుకుంటారు. కానీ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు చాలా టెన్షన్ అవుతారు. బట్ వెరీ సింపుల్ అండి. మ్యాథమెటిక్స్‌లో మనమేమి రీసెర్చ్ చేయట్లా. మ్యాథమెటిక్స్‌లో కొన్ని ఫార్ములాసు ఇలాంటివి మనం వాడతాం అంతే ఫిజిక్స్‌లో అంతే. వాటి అప్లికేషన్స్ ఏమైనా ఉంటే లైక్ దట్ ట్రిగ్నోమెట్రీ, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ ఇలా. అంతేగాని ఈ ప్రాబ్లమ్ చూడగానే టెన్షన్ పడాల్సిన పని లేదు. మీకు కాన్సెప్ట్ బెస్ట్‌గా వస్తే ఈజీ. చూద్దాం చూడండి ఒక ప్రాబ్లమ్. హౌ మచ్ వర్క్ ఈస్ డన్ ఇన్ మూవింగ్ ఏ చార్జ్ ఆఫ్ 2 కూలుంబ్ అక్రాస్ 2 పాయింట్స్ హావింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ 12 వోల్ట్స్. ఇప్పుడు ఏదో ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాడు ఒక సర్క్యూట్‌కి. అప్పుడు దాని వోల్టేజ్ అంతటా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటమ్మా స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ అని ఒకటి ఉంటది కదా మీకు ఎగ్జామ్‌లో. ఫస్ట్ గివెన్ డేటా రాయాలి. అసలు వాడేమిచ్చాడు గివెన్ డేటాలో అది ఇంపార్టెంట్. ఫిజిక్స్‌లో ప్రాబ్లమ్సే కొంచెం టఫ్‌గా ఫీల్ అవుతారు. కానీ చాలా ఈజీ. మీకు ఫస్ట్ గివెన్ డేటా ఏమిచ్చాడు? వాట్ హి వాంట్స్ టు ఫైండ్ ఔట్ అస్ వాట్ ఈస్ ద సూటబుల్ ఫార్ములా టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. ఇవన్నీ మీకు క్లియర్‌గా తెలిస్తే సింపుల్ కాలిక్యులేషన్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, సింపుల్ ఆల్జీబ్రా సింపుల్‌గా వస్తే మీకు అర్థమవుతుంది. డోంట్ వరీ. మీకు మీకు మ్యాథ్స్ కూడా సింపుల్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలని నేను మాట్లాడతాం ఇన్ ఫ్యూచర్ వీడియోస్‌లో. చూడండి. చూడండి చార్జ్ 2 కూలుంబ్ అంటే మనకేమిచ్చినట్టమ్మా? చార్జ్ ఇచ్చాడు కదా! ఇంకా డీప్ అనాలిసిస్ చేయొచ్చు. మరి వీడియో ప్రొలాంగ్ అవుద్ది కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నా. చార్జ్‌ని క్యూ కదా! క్యూ అంటే చార్జ్ మనకు తెలుసు 2 కూలుంబ్. అక్రాస్ 2 పాయింట్స్ హావింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ పీడీ అంటున్నా పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజే కదా! ఇప్పుడే చెప్పుకున్నాం. వి ఈక్వల్ టు ఎంత? 12 వోల్ట్ రైట్? 12 వోల్ట్. ఇప్పుడేం కావాలి వాడికి? హౌ మచ్ వర్క్ ఈస్ డన్ ఇన్ మూవింగ్ ఏ చార్జ్ ఆఫ్ 2 కూలుంబ్. 2 కూలుంబ్ చార్జ్‌ని పొటెన్షియల్ డిఫరెన్స్ 12 వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు ఎంత వర్క్ జరిగింది అని అడుగుతున్నాడు. వర్క్ ఫార్ములా నేను మీకు ముందే చెప్పా వెరీ సింపుల్ పద్ధతి ఏంటంటే ఎప్పుడైనా మ్యాజిక్ ట్రయాంగిల్‌లో వేసుకోండి. ఏదైనా ఒక ఫార్ములా నీట్‌గా. ఇప్పుడు మనకు ఫార్ములా తెలుసు కదా! వి ఈక్వల్ టు డబ్ల్యూ/క్యూ. న్యూమరేటర్‌లు, డినామినేటర్‌లు రైట్? యూ నో వెరీ వెల్. ఇప్పుడు నేనేం చేస్తానంటే డబ్ల్యూని ఇక్కడికి తీసుకొస్తా. ఇగోండి మ్యాజిక్ ట్రయాంగిల్‌లోకి. ఈ క్యూని ఇక్కడికి తీసుకొచ్చా. ఇప్పుడు ఈ విని ఇక్కడ రాసేయండి. ఇప్పుడు నాకు వి కావాలండి ఫర్ ఎగ్జాంపుల్. ఫార్ములా ఏంటి? డబ్ల్యూ/క్యూ రైట్? ఇగోండి వి ఈక్వల్ టు డబ్ల్యూ/క్యూ. కానీ నాకు ఇక్కడ అడుగుతుంది ఏంటి వాడు? వర్క్ అడుగుతున్నాడు చూడండి. వర్క్ అడుగుతున్నాడు. కదా! వర్క్ అడుగుతున్నాడు. వర్క్‌ని ఇప్పుడు ఎలా తెస్తాము? ఇగోండి వర్క్ కదా! ఇది కావాలి వాడికి. ఇప్పుడు నాకు వర్క్ కావాలంటే ఫార్ములా ఏంటి? మల్టిప్లికేషన్ చేసాడు. ఇగోండి పక్క పక్కనే ఉన్నాయి కదా! వి అండ్ క్యూ. లెట్ మీ చేంజ్ మై పెన్ వన్స్. వెరీ సింపుల్ అండి. యెస్. వి, క్యూ. ఇప్పుడు చూడండి వి ఇంటూ క్యూ. అంటే డబ్ల్యూ ఫార్ములా ఏంటి? వి ఇంటూ క్యూ. మనకి డేటాలో వి తెలుసు 12 వోల్ట్.
క్యూ తెలుసు, ఇగోండి 2 కూలుంబ్ రైట్. అప్పుడు ఎంత అవుతుంది 24 క్వశ్చన్ మార్క్ కదా. ఏంటి 24? 24 పక్కన యూనిట్ చాలా ఇంపార్టెంట్. వర్క్‌కి యూనిట్ ఏంటి? జౌల్ ఆర్ జూల్. ఇప్పుడు మీకు క్లియర్‌గా ఆన్సర్ వచ్చినట్లు. అంటే 24 జౌల్స్ ఆఫ్ వర్క్ అనేది జరిగితే అప్పుడు ఈ 2 కూలుంబ్ ఆఫ్ చార్జ్ అనేది మూవ్ అయింది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అప్లై చేసాడట 12 వోల్ట్స్. ఇలా మీకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని మనము వీడియోస్ మనము చాప్టర్ అయిన తర్వాత పార్ట్ 1 ఎండింగ్‌లో మనం క్లియర్‌గా వన్ బై వన్ మాట్లాడదాం. అవసరమైతే పాత పేపర్‌లు ఏవైనా మోడల్ పేపర్స్, బోర్డ్ పేపర్స్ ఏవైనా సాల్వ్ చేద్దాం. డోంట్ వరీ. యెస్, ఫర్ బెటర్ అండర్‌స్టాండింగ్. డోంట్ వరీ అమ్మా. ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి మీ టెక్స్ట్ బుక్‌లో? ఎలక్ట్రిక్ కరెంట్. దీని గురించి మీకు చాలా నీట్‌గా 2 వీడియోస్‌లో సూపర్‌గా చెప్పా. బట్ స్టిల్ నో డౌట్స్ ఉంటే ఇంకోసారి నీట్‌గా చూడండి. ఇక్కడ దీనికి ఎలక్ట్రిక్ కరెంట్‌కి డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్‌లో డిఫరెంట్ మీకు డెఫినిషన్స్ ఉంటాయమ్మా. కానీ బ్రూడ్ లారెంజ్ అనే ఒక 2 సైంటిస్టులు చెప్పిన థియరీ ప్రకారం అంటే క్లాసికల్ థియరీ ఆఫ్ ఎలక్ట్రాను ఇలా వీటిని బేస్ చేసుకొని పర్ఫెక్ట్ డెఫినిషన్ ఏంటనంటే చూడండి. ద నెట్ చార్జ్ పాసింగ్ త్రూ ద గివెన్ క్రాస్ సెక్షన్ ఏరియా. నేను మీకు ఆల్రెడీ ఫస్ట్, సెకండ్ వీడియోస్‌లో చెప్పా. ఇదిగోండి ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకున్నా ఒక కండక్టర్‌లో. కండక్టర్ అంటే కాపర్ కండక్టర్. మీకు ముందుకి కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇవన్నీ అంటారు. కరెంట్ క్యారింగ్ అంటే మూవ్ చేయడం. కరెంట్‌ని క్యారింగ్ చేసే కండక్టర్ మెటాలిక్ కండక్టర్ రైట్? అది. ఇప్పుడు చూడండి ద నెట్ చార్జ్ పాసింగ్. మీకు ముందే చెప్పా 2 కేసులు ఉన్నాయి మనకి. కేస్ 1లో ఎందుకు కరెంట్ 0 అయింది? నెట్ చార్జ్ అనేది 0 కాబట్టి కరెంట్ ఫార్ములా ఏంటి నార్మల్‌గా Q/T చార్జ్ బై టైమ్. అప్పుడు నెట్ చార్జ్ 0 అయిపోతే కరెంట్ కూడా 0 అయిపోయింది. కేస్ 1 అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేయకముందు. ఇప్పుడు అప్లై చేశాను నేను. కరెంట్ ప్రొడ్యూస్ అయిందని ఎలా చెప్తాను? నెట్ చార్జ్ ఉండాలి. నెట్ అంటే టోటల్ అమ్మ. మళ్ళొకసారి చూడండి వీలైతే ఈ కండక్టర్‌లో లెఫ్ట్ సైడ్‌కి 20 కూలుంబ్స్ ఎళ్ళాయనుకోండి. ఫస్ట్ కేసులో. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేయకముందు. రైట్‌కి కూడా 20 కూలుంబ్స్ ఆఫ్ చార్జే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ క్రాస్ చేసుకొని చార్జ్. అప్పుడు నెట్ చార్జ్ ఎంత 20 - 20 ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి కదా 20 ఎఫ్ నెట్ ఫార్ములా అలా వేస్తాం అంతే 20 - 20. మరి ఇప్పుడు నేను ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేశానో అప్పుడు ఏమవుతాయి ఆల్ ఎలక్ట్రాన్స్ ఆర్ డ్రిఫ్టెడ్ టువర్డ్స్ ద పాజిటివ్ టెర్మినల్ ఫ్రమ్ నెగెటివ్ టు పాజిటివ్. అందుకే మనకి ఇక్కడ నెట్ చార్జ్ అనేది ఉంది. ద నెట్ చార్జ్ పాసింగ్ త్రూ ద గివెన్ క్రాస్ సెక్షన్ ఏరియా ఇన్ గివెన్ టైమ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. టైం కూడా ఇంపార్టెంట్ కదా. మరి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి మూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా టైం అనేది ఇంపార్టెంట్ మనకి. మోషన్ మాట్లాడుతున్నాం కదా అందుకని రైట్? యెస్. నెక్స్ట్ చూడండమ్మా. ఇక్కడ అయితే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 2 మాట్లాడతా చూడండి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ప్రీవియస్ ఇయర్ పేపర్‌లో నేను మాట్లాడుతున్నాను. చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మాత్రం మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ నోట్ పాయింట్స్ చూడండి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. పేపర్‌ని కాంప్లికేట్ చేయాలనుకుంటే వేస్తాడు. నాకు చెప్పండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండక్టర్ తీసుకున్నా కాపర్ కండక్టర్. దీనిలోన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటదమ్మా? ఇగోండి ఇది ఇన్‌సైడే ఉంటుందిలెండి. నేను బయట రాస్తున్నా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది. ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎందుకని? పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేశాను కాబట్టి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది? పాజిటివ్ టు నెగెటివ్ రైట్? కానీ మరి ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతాయి? ఇగోండి ఇది ఎలక్ట్రాన్ డైరెక్షన్ కదా! చూసుకోవాలి జాగ్రత్తగా. ఎలక్ట్రాన్ డైరెక్షన్ ఆల్‌వేస్ అపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రాన్ డైరెక్షన్ అనేది లిజన్ కేర్‌ఫుల్లీ. చూడండి ఎందుకు లిజన్ కేర్‌ఫుల్ అని 10 సార్లు అంటున్నానంటే మీరు ఏదైనా పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయిపోతే ఆ కనెక్టివిటీ మిస్ అవుతుందమ్మా అందుకని. ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ చూడండి ఎలక్ట్రాన్ డైరెక్షన్ ఏమో ఇగోండి నెగెటివ్ టు పాజిటివ్ ఉంది. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది? ఎందుకంటే ఇది పాజిటివ్ టెర్మినల్ కదమ్మా. ఇప్పుడు ఇక్కడ నుండి ఇగోండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది కదా! అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? అంటే ఎలక్ట్రాన్‌కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఆపోజిట్ డైరెక్షన్. దట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్ డైరెక్షన్ ఏంటి అని అడుగుతాడు. హై పొటెన్షియల్ రీజియన్ టు లో పొటెన్షియల్ రీజియన్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. హై పొటెన్షియల్ రీజియన్ టు లో పొటెన్షియల్ రీజియన్ ఆల్వేస్. మనకి వాటర్ ఎలా అయితే ఎత్తు నుండి పల్లానికి మూవ్ అవుతుందో అలాగా ఇది హై పొటెన్షియల్ రీజియన్. ఇది లో పొటెన్షియల్ రీజియన్. ఎలక్ట్రిక్ కరెంట్ ఇగోండి ఇలా ఫ్లో అవుతుంది కండక్టర్‌లో. ఓకేనా? ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎలక్ట్రాను, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఆపోజిట్ డైరెక్షన్. ఎలక్ట్రిక్ కరెంటు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ డైరెక్షన్. 3 పాయింట్లొచ్చాయి ఇక్కడ చూసారా? ఒకసారి నీట్‌గా ఈ క్లిప్‌ని పాజ్ చేసుకొని మళ్ళీ చూడండి. ఓకేనా? వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇలా ఇంకా చాలా విషయాలు చెప్పేవాడిని. కానీ వీడియో లెంగ్తీ అయితే చాలా మంది కామెంట్స్‌లో పెట్టారు.
వీడియోస్ మేబీ చెప్తారు గానీ లెంగ్తీ అవుతాయని. మరి అన్ని పాయింట్స్ కవర్ చేయాలి కదమ్మా! అంటే ప్రీవియస్ ఇయర్‌లో ఇచ్చిన పేపర్స్ అవన్నీ కవర్ చేస్తాను నేను. అందుకు నా వీడియోస్ లెంగ్తీ అవుతాయి. బట్ ఎగ్జామ్‌గా నీట్‌గా అర్థమవుతాయి. నీట్‌గా చూడండి. రైట్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ పాయింట్. ద ఫార్ములా ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ వెరీ వెల్ చార్జ్ బై టైమ్. సో మెనీ టైమ్స్ వి డిస్కస్డ్ రైట్. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ కూలుంబ్ పర్ సెకండ్. అంతే కదమ్మా! సింపుల్. Q/T చార్జింగ్ ఫార్ములా కూలుంబ్, టైంకి ఎస్ఐ యూనిట్ సెకండ్. అప్పుడు ఏమవుతుంది? దీన్ని కూలుంబ్ పర్ సెకండ్ ఆర్ దీన్నే యాంపియర్ అంటాం. యాంపియర్ అంటే ఎవరైనా సైంటిస్ట్ రైట్. కూలుంబ్ పర్ సెకండ్. ఎందుకు? చార్జ్ ఎస్ఐ యూనిట్ కూలుంబ్, టైం ఎస్ఐ యూనిట్ సెకండ్. అలా కూలుంబ్ పర్ సెకండ్ ఆర్ యాంపియర్ అంటాం మనం ఎస్ఐ యూనిట్ రైట్. నెక్స్ట్ హింట్ అదే చెప్పానమ్మా. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ చార్జ్ ఈజ్ కూలుంబ్. ఇగో ఇప్పుడు చెప్పాను. కొంచెం స్లో లెర్నర్‌కి అర్థమవుతుందని ఇలా నీట్‌గా ఎక్కువసేపు మాట్లాడా. అండ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ టైమ్ ఈజ్ సెకండ్. అందుకు సెకండ్ అని రాసాం. ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ చూడండి. ఎగ్జామ్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఎలక్ట్రిక్ కరెంట్ మాగ్నిట్యూడ్ ఈజ్ మెజర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అమ్మీటర్. మరి ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్ చేయాలంటే మనకు డివైస్ కావాలి కదా! ఆ డివైస్ ఎవరంటే అమ్మీటర్. ఎవరండి? అమ్మీటర్. దీన్నే యాంపియర్ మీటర్ అని కూడా అంటాం. ఎందుకంటే కరెంట్ ఎస్ఐ యూనిట్ యాంపియర్ కదా! యాంపియర్ మీటర్. యాంపియర్ అనేది సైంటిస్ట్ రైట్. అమ్మీటర్ అంటాం సింపుల్‌గా. కొంతమంది యామ్మీటర్ అంటారు. ఏదైనా ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లమ్ లేదమ్మా. పర్ఫెక్ట్‌గా రాయాలి. రైట్. రాయడం ఇంపార్టెంట్ వితౌట్ స్పెల్లింగ్. నెక్స్ట్ చూడండి ఎలక్ట్రిక్ కరెంట్ మాగ్నిట్యూడ్ అంటే ఏంటి సార్? సింపుల్ అమ్మా. కామన్‌గా మీకు 9థ్ క్లాస్‌లో మోషన్ చాప్టర్ చెప్పినప్పుడు ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటో చెప్తారు. ఫిజికల్ క్వాంటిటీ అంటే అర్థం ఏంటి? న్యూమరికల్ వాల్యూ ఇంటూ యూనిట్ వాల్యూ. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా 20 కేజీ రైస్ అన్నా ఫర్ ఎగ్జాంపుల్. దీంట్లో 20 ఏంటి? న్యూమరికల్ వాల్యూ. కేజీ అనేది యూనిట్ ఆఫ్ మాస్ కదా! ఇలాగా మనకి మాగ్నిట్యూడ్ అంటే సింప్లీ నంబర్ అలాంగ్ విత్ ద యూనిట్ సింప్లీ రైట్. ఎప్పుడైనా మీకు మాగ్నిట్యూడ్ అన్నాడంటే అక్కడ ఒక నంబరు దాని ఎస్ఐ యూనిట్ సంథింగ్ సీజీఎస్ యూనిట్ ఉంటుంది. డోంట్ వరీ. మరి ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ మాగ్నిట్యూడ్ ఈజ్ మెజర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అమ్మీటర్ అన్నారు. ఇప్పుడు మన ఇంటికి ఏసీ కదా! ఆల్టర్నేటింగ్ కరెంట్ వస్తుంది కదా! అది 5 యాంపియర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్. మరి 5 యాంపియర్ కరెంట్ నేను ఎలా చెప్పగలను? వాట్ ఈస్ ద ఎవిడెన్స్? ఆ ఎవిడెన్స్ నాకు ఎవరి వల్ల వస్తుందనంటే, ఇంగోండి అమ్మీటర్‌ని నేను కనెక్ట్ చేశాననుకోండి, అప్పుడు 5 యాంపియర్ కరెంట్ అని వస్తుంది. మీకు ఎలక్ట్రీషియన్ ఇంటికొచ్చి టెస్టర్ పెడతారు కదా! అది ప్రెజెన్స్ చెప్తుంది. లైక్ గాల్వనోమీటర్ లాగా. కరెంట్ ఉందా లేదా? ఫేజ్ సప్లై ఉందా? ఫేజ్ న్యూట్రల్ అంటాం కదా ఏసీలో. అవి చెప్తాయి. కానీ ఇదేంటనంటే ఎంత నంబర్ ఉంది వాల్యూ ఉంది. ఎందుకంటే ఒక ఫ్యాన్ తిరగడానికి మీకు 3 యాంపియర్స్, 4 యాంపియర్స్ చాలు. అదే ఒక పెద్ద పిండి మిల్ ఉందనుకోండి, లేదా పెద్ద మోటార్ ఉందనుకోండి, దానికి స్విచెస్ కానీ, మీకు పీసీబీలు గాని ఇవేమైనా ఉంటాయి కదా! మీకు ఎంసీబీలు ఇవన్నీ. అవి కొంచెం ఎక్కువ యాంపియర్స్ ఉన్నవి. కరెంట్‌ని క్యారీ చేయగలిగేవి ఎక్కువ వాల్యూ ఉన్నవి పెట్టుకుంటారు. దాన్ని మనము డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఇలా అంటాము. అవి డెప్త్ అవుతాయని అవన్నీ మాట్లాడట్లేదమ్మా నేను రైట్. యెస్ చూడండి. గాల్వనోమీటర్. ఇట్ డిటర్మైన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. గాల్వనోమీటర్ ఏంటట మరి? చూడండి అమ్మీటర్ ఎలా ఉంటుంది? గాల్వనోమీటర్ ఎలా ఉంటుందో ముందు చూద్దాం. అప్పుడు వాటి వర్క్ ఏంటని చూద్దాం. ఒకసారి గూగుల్ ఓపెన్ చేస్తా చూడండి నేను. మీకు అవి నీట్‌గా పిక్చర్స్ చూపిస్తా చూడండమ్మా. ఫస్ట్ గాల్వనోమీటర్ అంటే ఎలా ఉంటుంది? గాల్వనోమీటర్. మీరు ఇలా వీడియోస్ చూస్తూ ఉండండి. ఎండింగ్‌లో మీకు మంచి మంచి ఎక్స్‌పెరిమెంట్స్ కూడా నేను ముందు శ్రీ చైతన్య నారాయణ స్టూడెంట్స్ తాలూకా ఎక్స్‌పెరిమెంట్స్ కొన్ని పెట్టా కదా! అలా మీకు చాలా మంచిగా నేను వీడియోస్ కూడా మీకు బెటర్ అండర్‌స్టాండింగ్ కోసం చేస్తాను. ముందు కాన్సెప్ట్ అర్థమైతే రిమైనింగ్ అన్నీ మనం చేయొచ్చమ్మా. అందుకని. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది గాల్వనోమీటర్ తీసుకుందాం. చూడండి. పిక్చర్ పెద్దది చేస్తున్నా చూడండి. జీ అని ఉంది కదా! ఇక్కడ చూడండి. జీ గాల్వనోమీటర్ అంటే ఇది. దీనికి 2 నెగెటివ్ టెర్మినల్, రెడ్ కలర్ పాజిటివ్. కామన్‌గా రెడ్ పాజిటివ్, బ్లాక్ నెగెటివ్ టెర్మినల్స్ కనెక్ట్ చేస్తున్నారు మీరు. ఓకేనా? జీ. ఇదేంటిది? మైక్రో యాంపియర్. అంటే మైక్రో అంటే చాలా మిల్లీ అంటే మిల్లీ కంటే చాలా చిన్నది మైక్రో కదా! చిన్న చిన్న వాల్యూస్ మీకు ముందే అన్నా. మీకు ఒక క్లాస్‌లో చెప్పా. ఆ గాల్వనోమీటర్‌ని మనము ఎలక్ట్రిక్ కరెంట్ ప్రెజెన్స్‌ని చెప్పొచ్చు. అలాగే వెరీ వెరీ మైక్రో యాంపియర్స్ లాంటి చాలా తక్కువ కరెంట్‌ని గూడా మెజర్ చేయడానికి కొన్ని టైమ్స్‌లో మనం గాల్వనోమీటర్‌ని వాడతాము. ఇది గాల్వనోమీటర్ రైట్. మరి అమ్మీటర్ ఎలా ఉంటుంది సార్? చూడండి ఓపెన్ చేస్తా. మీకు మీ సార్స్ ఇది మీ ల్యాబ్స్‌లో చూపిస్తారు. డోంట్ వరీ. అమ్మీటర్ అండ్ వోల్ట్‌మీటర్. ఓకేనా? మళ్ళీ వీటిలో ఏసీ, డీసీ ఉన్నాయి. అంటే ఆల్టర్నేటింగ్ కరెంటు, డైరెక్ట్ కరెంటు. వాటన్నిటిని మనం మాట్లాడదాం. మళ్ళీ ఒక స్పెషల్ వీడియో నేను నీట్‌గా చేస్తా బేస్డ్ ఆన్ యువర్ కామెంట్స్. ఓకేనా?
ఈ డౌట్స్, కామెంట్స్ ఏమైనా ఉంటే నేను ఎక్స్ట్రా వీడియోస్ మీకు చేయమంటే నేను చేస్తాను. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడే ఇవన్నీ చెప్తే చాలామంది వీడియోస్ లెంగ్తీ అయిపోతున్నాయని అంటున్నారు కదా! అందుకని. చూడండి. యెస్. ఓకే అమ్మా. ఇప్పుడు చూడండి అమ్మీటర్. ఇగోండి అమ్మీటర్ అమ్మీటర్ ఉంది. An ammeter is a measuring instrument used to measure the current in a circuit. Electric currents are measured in amperes. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా! యాక్చువల్లీ యాంపియర్స్ అనకూడదు. ఫిజిక్స్‌లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మెజర్‌మెంట్స్ అని ఒక చాప్టర్ ఉంది మనకి. +1, +2లో ఇంటర్మీడియేట్‌లో. దాని రూల్స్ ప్రకారం మనము యూనిట్స్‌ని ప్లూరల్‌లో చెప్పకూడదు. యాంపియర్స్, కిలోమీటర్స్ అని అనకూడదు. కానీ యాజ్ యూజువల్‌గా అనేస్తాము. రాసేటప్పుడు మాత్రం ప్లూరల్‌లో రాయకూడదండి. నెక్స్ట్ వోల్ట్ మీటర్. ఇగోండి వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ ఈస్ అన్ ఇన్‌స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్. అంటే వోల్ట్ ని సింపుల్‌గా ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఓకేనా? వీటిని మళ్ళీ ఎలా కనెక్ట్ చేస్తాము? అమ్మీటర్ సిరీస్‌లోనే ఎందుకు కనెక్ట్ చేయాలి? వోల్ట్ మీటర్ ప్యారలల్‌లో ఎందుకు కనెక్ట్ చేయాలి? ఇవన్నీ విషయాలు మనం నీట్‌గా మాట్లాడదామండి. రైట్? డోంట్ వరీ. ఇంకా వీడియో లెంగ్తీ అవుతుందని నేను ఇంకా డీప్‌గా వెళ్ళడం లేదు. డోంట్ వరీ. ఓకేనా? నెక్స్ట్ అండి. ఇలాగ మనం మాట్లాడాం. నెక్స్ట్ అండి గాల్వనోమీటర్ ఏం చేస్తదంటే 2 వర్కులు చేస్తది. ఒకటి ఎలక్ట్రిక్ కరెంట్ ఉందా లేదా అని ప్రెజెన్స్ చెప్తుంది గాల్వనోమీటర్. రెండోదేంటంటే మైక్రో యాంపియర్స్ మరీ చిన్న వాల్యూస్‌ని కూడా మనం గాల్వనోమీటర్‌లో మనం పెట్టి మెజర్ చేయొచ్చు. అలాగే ఇంకోటి చూడండి, అసలు మనకి ఇంకోటుందండి బ్యూటిఫుల్ డివైస్ ఒకటి. అదేంటనంటే మల్టీమీటర్ అని ఒకటుంది. మీరు చాలా షాప్స్‌లో మీరు రిపేర్ షాప్స్‌లో చూస్తారు కదా! ఫ్యాన్ వైండింగ్స్, ఎలక్ట్రానిక్ షాపుల్లో మీకు చూపిస్తా చూడండి. ఓకే. ఇదా సార్ మల్టీమీటర్ అంటే మీకు అర్థమవుతుంది. మల్టీమీటర్ ఏం చేస్తుంది? మల్టీ పేరులోనే ఉంది కదా! అన్ని ఎలక్ట్రిక్ కరెంటు, వోల్టేజు, రెసిస్టెన్స్ అన్నీ ఒకే డివైస్‌లో మనము ట్యాపింగ్ చేసుకోవడం ద్వారా మనం అన్ని వాల్యూస్ కనుక్కోవచ్చు. ఓకేనా? చూడండి చూపిస్తా. మల్టీమీటర్ ఎలా ఉంటుందో. ఇదిగోండమ్మా ఇది మీకు చాలా బాగా తెలుసు. వాటికి 2 ప్రోబ్స్ ఉంటాయి. అవన్నీ మీకు క్లియర్‌గా నేను మళ్ళీ చూపిస్తా. డోంట్ వరీ. చూడండి. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ టు యూ రైట్? Once again, one more picture I will try to open. Let me open once. కామన్‌గా మీరంతా కూడా చూసిందేంటంటే షాప్స్‌లో యూజ్ చేసే మల్టీమీటర్ ఇగోండి. ఇది కదమ్మా! ఇది మల్టీమీటర్. కామన్‌గా డిజిటల్ మల్టీమీటర్ అని అంటాం. ఓకేనా? ఇగోండి. సూపర్ రైట్? ఇక్కడ మనకి డివైసెస్ ఉన్నాయి చూడండి. వి అంటే వోల్టేజ్. మైనస్ అంటే ఏంటి? డీసీ వోల్టేజ్. అంటే బ్యాటరీ సెల్‌లో మనకుండేది డీసీ వోల్టేజ్. ఏసీ వోల్టేజ్. ఇంతవరకు కనుక్కోవచ్చు దీన్ని. ఇది ఆఫ్‌లో ఉంది ప్రెజెంట్. ఇగోండి ఈ యారో మనం తిప్పేదాన్ని బట్టి మనము వాటిని ఇగోండి ప్రోబ్స్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఈటికి వాల్యూస్ ఉన్నాయి. ఏ రేంజ్ వరకు మనం వాడొచ్చు అన్నీ కూడాను. రైట్? అలాగే. ఇవి డయోడ్స్ అంటారు. సెమీకండక్టర్ మెటీరియల్స్ కోసం. అలా మనకు డిఫరెంట్ రెసిస్టెన్స్ ఉంటది. ఇక్కడెక్కడో చూడండి. ఇగోండి రెసిస్టెన్స్‌కి ఓం సింబల్ ఉంది కదా! రెసిస్టెన్స్. ఇలా మనము ఈ నాబ్‌ని మనం తిప్పుకొని ఆ రేంజ్ బట్టి మీరు ఏదైతే మీరు మెజర్ చేయాలనుకుంటున్నారో దాని రేంజ్ బట్టి మనము దాన్ని చేంజ్ చేసుకోవాలి. డిజిటల్ మల్టీమీటర్ అంటారు. దీంతో మనము కరెంటు, వోల్టేజ్, రెసిస్టెన్స్ ఆ వాల్యూస్ అన్నిటిని కూడా బై ట్యాపింగ్ మనం కనుక్కోవచ్చు. ఓకేనా? ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు. రైట్? చూడండి. ఇంకా నీట్‌గా చూడండి. సూపర్ అంటే సూపర్‌గా ప్రతి టాపిక్ నీట్‌గా మాట్లాడదాం. అప్పుడు మీకు ఏ క్వెషన్ ఇచ్చినా గాని ఎగ్జామ్‌లో ఎంత టఫ్‌గా ఇచ్చినా యూ కెన్ టాకిల్ రైట్? అది. యూ కెన్ హ్యాండిల్ చేయగలరు. ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ టఫ్ కాదమ్మా. ఎందుకంటే ఓపిక ఉండాలి. ఓపికగా వినాలి. అంటే ఇట్స్ వెరీ సింపుల్. బట్ కనెక్షన్ అనేది చూసుకోవాలి. ఎలా జరుగుతుంది వన్ బై వన్. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇంకా ఇంపార్టెంట్ 1 యాంపియర్ మనం ఇప్పుడే మాట్లాడాము. 1 యాంపియర్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఇదంతా భయపడాల్సిన పనేం లేదు. ఎప్పుడు బై హార్ట్ చేయాల్సిన పని లేదమ్మా. మీకు కాన్సెప్ట్ తెలిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మా స్టూడెంట్స్‌కి ఇదే చెప్తా. 1 యాంపియర్ ఈక్వల్ టు ఏంటి? కరెంట్ ఫార్ములా ఏంటి నార్మల్‌గా I ఈజ్ ఈక్వల్ టు Q/T రైట్? ఫర్ 1 యాంపియర్ అంట. కరెంట్ SI యూనిట్ ఏంటి? యాంపియర్. 1 యాంపియర్. అంటే 1 కూలంబ్ ఆఫ్ చార్జ్ పాసింగ్ త్రూ ఎ కండక్టర్ ఇన్ ఎ గివెన్ క్రాస్ సెక్షన్ ఏరియా ఇన్ 1 సెకండ్. అంటే ఒక సెకండ్‌లో 1 కూలంబ్ ఆఫ్ చార్జ్ అనేది ఫ్లో అయితే అప్పుడు మనం ఏం చెప్తాము? 1 యాంపియర్ కరెంట్ ఫ్లో అయింది అని చెప్తాం నార్మల్‌గా. అంతే చూడండి అదే ఉంటుంది. 1 యాంపియర్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ when 1 coulomb of charge passes through a cross section area of a conductor in 1 second. నేను ఫర్ యువర్ సేక్ ఆఫ్ కన్వీనియన్స్ నేను ఓన్‌గా మీకు నోట్స్ తయారు చేశానండి. సింపుల్‌గా అర్థమయ్యేలాగా రైట్? ఇది ఫాలో అవ్వండి.
ఎక్సలెంట్‌గా మార్కులొస్తాయి. డోంట్ వరీ. 70% తెచ్చుకోవచ్చు ఫిజిక్స్ పోర్షన్ నుండి. ఓకే చూడండి. మ్యాథమెటికల్లీ 1 ఆంపియర్ ఈక్వల్ టు 1 కూలంబ్ పర్ 1 సెకండ్. అదే కదా చెప్పాం మనం. సింపుల్ టాపిక్. అంటే డెఫినిషన్ అడుగుతాడమ్మా. అందుకని మనం ఏది నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఎన్‌సీఈఆర్‌టీలో రైట్? యెస్ చూడండి. ప్రాబ్లమ్. సరే. ఈ ప్రాబ్లమ్స్ అంటే కామన్‌గా టెన్షన్ కదా! అందుకోసమనే ఇంకో టెక్స్ట్ బుక్ ప్రాబ్లమే చెప్తున్నా. మనం ఎండింగ్‌లో మనం పార్ట్ 1లో నుంచి మంచిగా ప్రీవియస్ ఇయర్‌లో ఇచ్చిన పేపర్ సాల్వ్ చేద్దాం. మీరు కామెంట్‌లో మీకు కావాలని మీరు అనుకుంటే. చూడండి. 1 ఇది క్వెషన్ నంబర్ అమ్మా. క్వెషన్ నంబర్. ఏ కరెంట్ ఆఫ్ 0.5 ఆంపియర్ ఈస్ డ్రాన్ బై ఏ ఫిలమెంట్ ఆఫ్ ఏ ఎలక్ట్రిక్ బల్బ్ ఫర్ 10 మినిట్స్. జస్ట్ కంగారు అవ్వకూడదు. కొంచెం నీట్‌గా చూడాలి. చూస్తే ఇంకో 2 టైమ్స్, 3 టైమ్స్ క్వెషన్ చదవాలమ్మా. ఎప్పుడు కూడా ఫిజిక్స్‌లో. ఇప్పుడే కాదు నీట్, కేసెట్ ఎక్కడైనా గాని. అప్పుడు మీ ఫస్ట్ స్టెప్ ఏంటి? గివెన్ డేటా. గివెన్ డేటా తర్వాత వాట్ హి వాంట్స్ టు ఫైండ్ ఔట్. అసేం కనుక్కోవాలనుకుంటున్నాము. దాని సూటబుల్ ఫార్ములా ఏంటి? సింపుల్ మ్యాథ్స్ యూజ్ చేస్తే అయిపోయింది. రైట్ చూడండి. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ దట్ ఫ్లోస్ త్రూ ద సర్క్యూట్. సర్క్యూట్ అంటే ఏంటి? సింబల్స్ అవన్నీ ఏకదంగా మాట్లాడతాను నేను. ముందు నీట్‌గా లైన్ బై లైన్ నీట్‌గా ఓపికగా చూడండమ్మ. యెస్ దీనికి సొల్యూషన్ చేద్దాం చూడండి. ఇప్పుడు వెరీ సింపుల్ సమ్. ఫిజిక్స్‌లో ఒక సమ్ చేసేటప్పుడు బేసిక్ ఏంటి సార్ రిక్వైర్మెంట్స్ ఒకసారి అవి తెలుసుకుందాం. అవి తెలుసుకుంటే ఫిజిక్స్‌లో ఏ సమ్ అయినా చేయొచ్చు. ఫస్ట్ ఏంటి సార్ అనంటే రూల్ ఏంటంటే అసలు ఫస్ట్ వాడు క్వెషన్‌లో యూనిట్స్ ఎలా ఇచ్చాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 20 మీటర్ పర్ సెకండ్ ఫర్ ఎగ్జాంపుల్ 20 మీటర్ పర్ సెకండ్ అనొద్దు. ఒక పర్సన్ 20 మీటర్ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యాడమ్మా. సింపుల్ చెప్తా చూడండి మీకు. 20 మీటర్ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యాడు. ఇదేంటిది డిస్టెన్స్ సింపుల్‌గా. టైమ్ ఎంత అంటే 10 సెకండ్స్ పట్టిందంట. ఇప్పుడు స్పీడ్ ఎంత అంటే ఎలా చెప్తాము? 20/10 అంతే కదా! స్పీడ్‌కి ఫార్ములా డిస్టెన్స్ బై టైమ్. 10 వన్స్ 10 టూస్ అంటే 2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్‌తో వెళ్తున్నాడు వాడు. స్పీడోమీటర్‌లో మనకు చూపించేదేంటి? ఇన్‌స్టంటేనియస్ స్పీడ్ అంతే కదా! అదే కదా చూపిస్తది. ఆ పర్టిక్యులర్ టైమ్‌లో సెకండ్‌లో ఎంత స్పీడ్‌తో మనం వెళ్తున్నాం అనేది స్పీడోమీటర్ చూపిస్తుంది. మరి ఇక్కడ నేను మీటర్ పర్ సెకండ్ డైరెక్ట్‌గా ఎలా రాసేయగలిగాను? ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు నాకు ఆప్షన్స్ ఇచ్చాడనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సంథింగ్ ఇది మీటర్ పర్ సెకండ్‌లో కాకుండా సెంటీమీటర్ పర్ సెకండ్‌లో ఇచ్చాడనుకోండి ఆప్షన్స్. అప్పుడేం చేయాలి సార్? ఇది సెంటీమీటర్ పర్ సెకండ్‌లో ఉంది. కానీ క్వెషన్‌లో మీటర్‌లో ఇచ్చాడు కదా! ఇప్పుడు మీటర్‌కి ఎన్ని సెంటీమీటర్‌లో మార్చుకోవాలి. ఒక మీటర్‌కి ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్స్ రైట్? అలా 20 మీటర్స్‌కి ఏమవుతుంది? 20 ఇంటూ 100 అంటే ఏమవుతుందమ్మా? 2000 సెంటీమీటర్. రమణ సార్ ఏం చేశారిప్పుడు? చేంజ్ చేసాం. ఎందుకంటే ఆప్షన్స్ ఇచ్చాడిక్కడ మీకు. అంటే ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం వేరేలాగా ఆలోచించాలి. ఇవ్వలేదనుకోండి టెక్స్ట్ బుక్‌లో క్వెషన్ డైరెక్ట్‌గా ఇచ్చేసాడనుకోండి డైరెక్ట్‌గా అంటే చేంజ్ లేకుండా మీరు హ్యాపీగా అదే సాల్వ్ చేయొచ్చు. ఇది బేసిక్ ఐడియా అంతే. మ్యాథమెటిక్స్ సింపుల్ మ్యాథమెటిక్స్. బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, బాడ్ మాస్ రూల్ ఇవన్నీ కూడా మీకు తెలిస్తే ఫిజిక్స్ అనేది ఈజీయే. అంటే ఎన్‌సీఈఆర్‌టీ +1, +2 టఫే అన్‌డౌటెడ్‌లీ. ఎలక్ట్రిక్ కరెంటు, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, మాగ్నెటిక్ ఫీల్డ్స్ 2 టఫ్ యాక్చువల్లీ. బట్ ఇక్కడ మీరు భయపడాల్సిన పని లేదు. యెస్ చూడండి ఇవన్నీ బేసిక్సే. కరెంట్ కదా! ఫస్ట్ డేటా రాయండి గివెన్ డేటా. జీడీ అంటున్నా గివెన్ డేటా. ప్రొలాంగ్ అవుద్ది కదా వీడియో అందుకని. కరెంట్‌కు ఏమంటాము ఐతో చెప్తాం. కరెంటు 0.5 ఆంపియర్ గివెన్ డేటా. డ్రాన్ బై ఎలక్ట్రిక్ ఫిలమెంట్ బల్బ్ ఫిలమెంట్ ఉంటది కదా! ఆ ఫిలమెంట్‌లో నుంచి. ఫిలమెంట్ నార్మల్‌గా ఏం మాట్లాడతాం అప్పుడులోన ఫిలమెంట్ టంగ్స్టన్ ఫిలమెంట్ వాడేవాళ్ళం. రైట్? దాని టెంపరేచర్ 3400 డిగ్రీ సెల్సియస్ వరకు ఇది వేడి చేయగలదు. డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఇవన్నీ అంటాం కదా! అవన్నీ. ఇంకా డీప్‌గా మరి వెళ్ళట్లేదు మనం. 10 మినిట్స్ అంటే ఏమిచ్చినట్టు టైమ్. చూసారా తమాషా ఇక్కడ. 5 ఆంపియర్ ఇది ఎస్ఐ యూనిట్ అమ్మా. మరి మినిట్స్ 10 మినిట్స్ అనేది ఎస్ఐ యూనిటా? కాదు కదా! మరిప్పుడు ఏం చేయాలి వెంటనే నేను 1 మినిట్‌కి ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్. అప్పుడు 10 మినిట్స్‌కి ఏమవుతుంది? 60 ఇంటూ 10 అంటే ఏమవుతుంది? 600 సెకండ్. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా చూడండి ఇక్కడ స్లో లెర్నర్స్ ఎవరైనా ఉంటే 1 మీటర్ 60 సెకండ్ అమ్మా. అప్పుడు 10 మినిట్స్ ఏమవుతది? 10 ఇంటూ 60 అంటే 600 సెకండ్.
అంటే ఇప్పుడు ఇదేం రాయాలి? ఇన్‌స్టెడ్ ఆఫ్ 10 మినిట్స్ నేనేం రాయాలి? 600 సెకండ్. కరెంట్ తెలుసు, టైము తెలుసు. ఇప్పుడేం కావాలంట? ఎలక్ట్రిక్ చార్జ్. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ ఫ్లోస్ త్రూ ద సర్క్యూట్. మనకి మ్యాజిక్ ట్రయాంగిలే అదే బెస్ట్ అమ్మా. ఎప్పుడు కూడా కన్‌ఫ్యూజ్ లేకుండా, తప్పు లేకుండా ఉంటది. వీళ్ళు టాపర్ అయినా, స్లో లెర్నర్ అయినా ఎవరైనా గాని. ఫస్ట్ కరెంట్‌కి ఫార్ములా రాసుకోండి. Q/T. ఇప్పుడు ఐ, ఇక్కడ రాసుకోండి. QT. ఇక్కడ Q/T బైలా ఉంది కదా! అందుకని ఇలా రాసుకున్నా నేను. ఇప్పుడు నాకెవరు కావాలి చూడండి. చార్జ్ కావాలి. ఇగోండి చార్జ్ కావాలి. రౌండ్ చేస్తున్నా చూడండి. చార్జ్. ఇప్పుడు నాకు చార్జ్ ఫార్ములా ఏమవుతది? పక్క నుండి ఏమని చెప్పాము? మల్టిప్లికేషన్. I ఇంటూ T. దట్స్ ఇట్. ఇప్పుడు నాకు కావాల్సింది Q. Q నాకు అన్నోన్ క్వాంటిటీ ఈ క్వెషన్‌లో. Qకి ఇప్పుడు ఏం ఫార్ములా వాడాలి నేను? Q ఈక్వల్ టు I ఇంటూ T. I know that 0.5. T ఆల్సో I know that 600 సెకండ్. ఇక్కడ మీరు యాంపియర్ సెకండ్ అని రాసుకుంటారు. నో ప్రాబ్లమ్. ఇప్పుడు చూడండి. ఇక్కడే అసలు ప్రాబ్లమ్. చాలా మందికి మ్యాథమెటిక్స్ సింపుల్ మ్యాథ్స్ భయపడతారు. ప్రాబ్లమ్ ఏం లేదమ్మా. నేను చాలా సార్లు చెప్పా. మనం మ్యాథ్స్‌ని అల్గారిథమ్స్, ప్రూఫ్స్ అవేం మన థియరీస్, థియరమ్స్ అవేం మాట్లాడదు. ఇక్కడ మనకు అవసరమైన సింపుల్ మ్యాథ్స్ వాడుతున్నాం ఇక్కడ అంతే చూడండి. ఇప్పుడు ఇక్కడ 0 క్యాన్సిల్ అయింది. పాయింట్ తర్వాత ఇక్కడ ఒక వాల్యూ ఉంది కదా! అంటే ఒక 0, ఒక పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. మ్యాథ్స్ సార్లు చెప్తారు కదా ఈజీగా. 5 ఇంటూ 60 ఎంత? 300 అయిపోయింది. ఇప్పుడు అసలు విషయం. 300 ఏంటి సార్ అవి? క్యూ కదా! చార్జ్‌కి యూనిట్స్ ఏంటి? కూలుంబ్స్. కూలుంబ్స్‌ని సీతో కదా చెప్తాం. అంటే ఇంత ఈజీ అండి ఫిజిక్స్. ఒక చక్ మంచి బ్యూటిఫుల్ మనకి డెలిషియస్ ఫుడ్ తయారు చేయాలంటే రిక్వైర్మెంట్స్, ఇంగ్రీడియెంట్స్ కావాలి కదా! అలా మనకి ఏం కావాలో అవి మనం ఒక దగ్గర పెట్టుకుంటే ఫిజిక్స్ అనేది ఈజీ. యెస్. నెక్స్ట్ చూడండి. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా! నెక్స్ట్ ఇంకా మంచిగా మాట్లాడదాం చూడండి. మంచివి టాపిక్స్ ఈజీగా. చూడండి నెక్స్ట్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. మీ టెక్స్ట్ బుక్ నేను లైన్ బై లైన్ ఫాలో అవుతున్నా. బట్ నేను వేరే డిఫరెంట్ నోట్స్ తయారు చేశాను నా ఓన్‌గా. మీకు బెటర్ అండర్‌స్టాండింగ్ చూసుకోండి ఒకసారి. చూడండి ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటి? సింపుల్‌గా ఇది మీరు బై హార్ట్ చేయాల్సిన పని లేదు. ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో ఏమేమి ఉంటాయి? ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ సెల్ ఆర్ బ్యాటరీ, కనెక్టింగ్ వైర్స్, ఎ స్విచ్ అండ్ డివైసెస్ లైక్ బల్బ్స్ అండ్ రెసిస్టర్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి an electric circuit is a closed conducting path. ఇప్పుడు నాకు ఈ బల్బ్ వెలుగుతుందా వెలగదా? ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ చూడండి. లెట్ మీ చేంజ్ మై పెన్ వన్స్. ఈ బల్బ్ వెలుగుతుందా వెలగదా? డెఫినెట్‌లీ వెలుగుతుంది. అన్నీ కరెక్ట్‌గా వర్క్ అయితే. ఈ బ్యాటరీలో చార్జ్ ఉందనుకుందాం. ఈ కీ ఆన్‌లో ఉంది. ఇగోండి ఇలా డాట్ పెట్టుంటే ఆన్‌లో ఉంది. ప్లగ్ కీ ఆన్‌లో ఉంది. అప్పుడు క్లోజ్డ్ సర్క్యూట్ అయింది కదా! అంటే ఎలక్ట్రిక్ కరెంట్ పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగెటివ్ టెర్మినల్‌కి ఫ్లో అవుతుంది కదా! అప్పుడు బల్బ్ వెలుగుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది కదా! అందుకని. ఇప్పుడు చూడండమ్మా. ఆహ్, ఇది విషయం అంతే. మనకిప్పుడు ఓపెన్, క్లోజ్డ్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే ఈ బ్యాటరీ, ఈ కీ డిసైడ్ చేస్తది. బల్బ్ పని చేయాలండోయ్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఇప్పుడు కీ ఇక్కడ డాట్ లేదనుకోండి. ప్లగ్‌కి సింబల్స్ ఎలా ఉంటాయి టెక్స్ట్ బుక్‌లో? ఇది ఆఫ్ ప్లగ్ కీ, ఆఫ్ స్విచ్. ఆన్ అయిందంటే డాట్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఆన్‌లో ఉంది. డాట్ ఉంది కాబట్టి. అంతేనండి. అంతకన్నా ఏం లేదు. ఓకేనా? ఇది బేసిక్ సర్క్యూట్ ఎలా ఉంది? ఇగోండి అమ్మీటర్ మనం ముందు మాట్లాడాం కదా! దాని సింబల్ ఎలా ఉంటుంది? పాజిటివ్, నెగెటివ్ అని. ఓకేనా? అమ్మీటర్ సింబల్ ఇలా మాట్లాడతాం. ఇంకా మనం కొంచెం ముందుకి వీడియోలో అవన్నీ మాట్లాడదాం సూపర్‌గా. ఓకేనా? సరే సార్. అంతా బావుంది. సర్క్యూట్ డయాగ్రామ్స్ ఇవి ఇంపార్టెంట్ అమ్మా మీకు. ఎగ్జామ్‌లో పక్కాగా అడుగుతాడు ఒక క్వెషన్ దీని నుండి. సో, కాబట్టి సర్క్యూట్ డయాగ్రామ్స్ ఏంటి చూద్దాం. అసలు ఈ సర్క్యూట్ డయాగ్రామ్స్ ఎవరిచ్చారు సార్? ఎవరిస్తారు సార్ అంటే ఐఎస్ఐ వాళ్ళు ఇస్తారు. ఐఎస్ఐ అంటే ఎవరు? విలియం పబ్లిష్డ్ కాదండి. ఇండియన్ స్టాండర్డ్ ఇన్‌స్టిట్యూషన్స్. వీళ్ళు మనకి బల్బు, బ్యాటరీ సింబల్ ఇవన్నీ ఉంటాయి కదా! మరి వీటికి ఒక ఫిక్స్‌డ్ సింబల్స్ లేకపోతే నాకు నచ్చినట్లు నేను వాడతా. లైక్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ యూనిట్స్ ఉన్నాయి కదా! ఎఫ్‌పిఎస్, సీజీఎస్, ఎంకేఎస్ వీటి తర్వాత మొత్తం ఇంటర్నేషనల్ వైస్‌గా ఒక సిస్టమ్ ఉంది మనకి. ఎస్ఐ అని. అలా ఐఎస్ఐ వాళ్ళు ఏం చేశారంటే ఒక స్టాండర్డ్ సింబల్స్ అనేవి వీటికి ప్రొవైడ్ చేశారు. ఒక్కొక్కటి చూడండి. మనం యూజ్ చేసే సెల్లు, బ్యాటరీ ఇవి ఉన్నాయి కదమ్మా! కామన్‌గా సెల్లు, రెసిస్టరు వీటిని కాంపోనెంట్స్ అంటాం. ఈ కాంపోనెంట్స్ అంటే మనం కొనుక్కునేవి మనవి. వాటి ప్రాపర్టీలు వేరు మళ్ళీ. అవి మాట్లాడదాం. డోంట్ వరీ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? చూడండి ఇక్కడ ఫస్ట్
ఎలక్ట్రిక్ సెల్ అంటే మీకు చెప్పా ఒక పాజిటివ్ టెర్మినల్, ఇగోండి ఒక పాజిటివ్ టెర్మినల్, ఒక నెగెటివ్ టెర్మినల్, రైట్? పాజిటివ్, నెగెటివ్ ఉంటే ఇది సెల్ అమ్మా, ఒక సెల్ అవుతుంది. మరి బ్యాటరీ ఏంటి సార్? ఎప్పుడు రమణ సార్ బ్యాటరీ, సెల్ మీ సార్స్ కూడా అంటారు కదా! మీరు చెప్పినప్పుడు జాగ్రత్తగా వింటారు. మళ్ళీ ఏంటిది కన్‌ఫ్యూజ్. ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తా చూడండి. మీ సార్స్ చాలా నీట్‌గా చెప్తారు. కానీ మళ్ళీ చెప్తున్నా ఇట్స్ ఏ రిఫరెన్స్, రైట్? మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇట్స్ లైక్ ఎ ట్యూషన్ అనుకోండి. బ్యాటరీ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ సెల్స్. ఇది ఒక సెల్ కదమ్మా! ఒక పాజిటివ్ టెర్మినల్, ఒక నెగెటివ్ టెర్మినల్. ఇప్పుడు నేనేం చేశాననంటే అసలెందుకు సార్ బ్యాటరీ నార్మల్‌గా ఇది ఇంకా చాలా డీప్ అనాలిసిస్ ఉంది. సింపుల్‌గా మాట్లాడదాం. ఇప్పుడు నాకు రిమోట్ కంట్రోలర్ వర్క్ అవ్వాలంటే నాకు 3 వోల్ట్ కావాలమ్మా. కానీ ఇక్కడ ఇక్కడ చూడండి సెల్ 1.5 ఉంటుంది. మీరు సెల్ కొంటారు కదా! మీరు గడియారంకి వేసే సెల్లు అది బ్యాటరీ కాదు. ఆ సెల్ ఎంతుంటుందంటే దాని పైన రాస్తే చూస్తే 1.5 వోల్ట్ ఉంటుంది. కానీ నాకు 3 వోల్ట్ కావాలి. అప్పుడు నేనేం చేయాలి? ఇంకొక సెల్‌ని యాడ్ చేసుకుంటే సరే. ఇగోండి ఇలా యాడ్ చేసుకున్నాను. పాజిటివ్, నెగెటివ్. మనకు ఉన్న అప్లికేషన్ బట్టి పారలెల్, సిరీస్ అనేది మాట్లాడతాం. డోంట్ వరీ మీరు కంగారవ్వకండి. నేను ఇంకొక సెల్‌ని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇదెంత అయిందట 3 వోల్ట్. అలా అనుకోండి 1.5 యాడ్ చేసి 3 వోల్ట్ వచ్చిందని. అలా నాకు ఇంకా ఎక్కువ కావాలి యాడ్ చేసుకుంటూ వెళ్ళడం. అలా సెల్‌లని 2 కన్నా ఎక్కువ మీరు సెల్స్‌ని గ్రూప్ చేశారనుకోండి. 2 ఆర్ మోర్ సెల్స్ గ్రూపింగ్ టుగెదర్ ఫార్మ్స్ బ్యాటరీ. సెల్ అంటే డ్రై సెల్లు మళ్ళీ అలా ఉన్నాయండి. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు చూడండి ప్లగ్‌కి, ప్లగ్‌కి స్విచ్ ఎలా ఉంటుంది. మీకిప్పుడే మాట్లాడాం. ఇది ఓపెన్, ఇది ఇలా ఉంటే సర్క్యూట్ ఆఫ్‌లో ఉంటుంది. ప్లగ్‌కి స్విచ్ క్లోజ్డ్ ఉంటే ఆన్‌లో ఉంటుంది. అన్నీ పని చేస్తాయి. బల్బ్ వెలుగుతుంది. ఇక్కడ చూడండి ఇది అయిపోయింది. ఇప్పుడు వైర్ జాయింట్. వైర్ జాయింట్ ఏంటి? మీకు మీ ఇంట్లో కామన్‌గా మీకు ఇది జరుగుతుంది కదా! ఎలక్ట్రీషియన్‌లు అక్కడ మీకు చూడండి ఒక వైర్‌ని జాయింట్ చేసేటప్పుడు ఇగోండి ఇలా. ఈ వైర్‌కి ఈ వైర్. ఎక్కడో బల్బ్ ఉంది, ఇక్కడ బల్బ్ ఉంది, ఇక్కడ బల్బ్ ఉంది. ఆ వైర్స్ కావాలనుకోండి టీ జాయింట్స్, ఎల్ జాయింట్స్ ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి మనకి. ఓకేనా? అవి డీప్‌గా మీకు ఎగ్జామ్‌లో అడగడు. డోంట్ వరీ. సింబల్స్ బాగా నేర్చుకోండి. కాంపోనెంట్ ఏంటి? సింబల్ ఏంటి? రిలవెంట్ సింబల్ దట్ ఈస్ ఇంపార్టెంట్. రైట్ చూడండి వైర్స్. వైర్స్ క్రాసింగ్ వితౌట్ జాయింటింగ్. అంటే ఈ ఒక వైర్ ఉంది. ఇలా ఉంటే ఇది జాయింట్ అంటున్నాను కదా! మరి ఇప్పుడు జాయింట్ చేయలా నేను. అప్పుడెలా చెప్పాలి మరనంటే ఇగోండి. ఒక చిన్న ఇలా కింక్ అని ఉంటది కదా! మీకు థర్మోమీటర్‌లో అలా ఒక చిన్న సింబల్ లాగా. అంతే రైట్? ఆ! ఎలక్ట్రిక్ బల్బ్. ఇంకెక్కువ మాట్లాడేవాడినమ్మా. బట్ ఇప్పటికే వీడియోస్ లెంగ్త్ అవుతున్నాయి చూడండి అందుకని. ఇప్పుడు చూడండి బల్బు ఆర్ ల్యాంప్. దీన్నే ల్యాంప్ అని కూడా అంటాం. రైట్? ల్యాంప్ సింబల్. ఇంకా చూడండి ఇంకా ఇంపార్టెంట్ సింబల్స్ ఇంకొక 3 ఉన్నాయి. 3 ఆర్ 4 అవి మాట్లాడితే ఈ వీడియోని ఇక్కడితో మనం క్లోజ్ చేద్దాం. లెంగ్త్ అవ్వకుండా. ఓకేనా? లెంగ్తీ అవ్వకుండా. ఇప్పుడు చూడండి ఏ రెసిస్టర్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇవి ఇంకా మీకు నీట్‌గా మాట్లాడదాం. రెసిస్టెన్స్ అంటే ఏంటి? రెసిస్టర్ అంటే ఏంటి? మాట్లాడదాం. ఇంతకీ రెసిస్టర్ అనేది ఒక కాంపోనెంట్ అమ్మా. మనకి షాప్‌లో దొరికేది రెసిస్టర్. దానికున్న ప్రాపర్టీ రెసిస్టెన్స్. ఓకేనా? చాలా మంది పిల్లలు కన్‌ఫ్యూజ్ అవుతారు. సార్ రెసిస్టెన్సా? రెసిస్టరా? రెసిస్టర్ అనేది కాంపోనెంట్. మనం కొనుక్కునే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. దానికి రెసిస్టెన్స్ అనే ప్రాపర్టీ ఉంటుంది. డిఫరెన్స్ అమ్మ 2 డిఫరెంట్ థింగ్స్. చూడండి రెసిస్టర్ సింబల్ ఎలా ఉంటుంది లైక్ జిగ్‌జాగ్ ఫ్యాషన్ ఇలా. దీనిపైన ఆర్ అని రాస్తే ఈ రెసిస్టర్‌కి రెసిస్టెన్స్ ఉంది అని సింపుల్‌గా రెసిస్టర్ సింబల్ అది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వేరియబుల్ రెసిస్టెన్స్ ఆర్ రియోస్టాట్. వేరియబుల్ రెసిస్టెన్స్ ఇది ఇంకా డీప్‌గా మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా ఏంటంటే మీ మిక్సీలకి, ఫ్యాన్‌లకి చూడండి స్పీడ్ తగ్గించాలి, పెంచాలి. ఆ పని ఎవరు చేస్తున్నారు మరి? ఎవరు చేస్తున్నారంటే మీరు రెగ్యులేటర్ మీరు తిప్పుతున్నారు కదా! తిప్పుతున్నప్పుడు రెసిస్టెన్స్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. చేంజ్ అయితే రెసిస్టెన్స్ వాల్యూ చేంజ్ అయితే ఏమవుద్ది? వోల్టేజ్ కరెంట్స్ కూడా చేంజ్ అవుతాయి. అంతేనమ్మా అంతకన్నా ఏం లేదు. రియోస్టాట్ అనేది ఏంటంటే మనం కొంచెం మోటార్స్ అన్ని పెద్ద పెద్దగా మాట్లాడినప్పుడు లైక్ ఓమ్స్ లా అని కూడా మనం రియోస్టాట్స్ యూజ్ చేసి చేయొచ్చు మనం. ఓకేనా? అంటే ఎక్స్‌పెరిమెంట్ ఉంటుంది కదా మీకు అవి చేయొచ్చు. ల్యాబ్ ఎక్స్‌పెరిమెంట్ ఇదంతా. ఇప్పుడు కిట్స్ వచ్చేసాయండి. డైరెక్ట్ కిట్స్ వచ్చేసాయి. ఓమ్స్‌లా కిట్స్. ఇప్పుడు చూడండి ఇది వేరియబుల్ రెసిస్టర్. యారో ఉందనుకోండి ఇది రెసిస్టర్ ఫిక్స్డ్ రెసిస్టర్. దీనికి యారో ఉంది అంటే వేరియబుల్ రెసిస్టర్. ఓకేనా? ఇప్పుడు నేను దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయండి. వేరియబుల్ రెసిస్టర్స్‌లో. ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి కదా! ఇది ఏ, బి, సి వీటిని ఏమంటామంటే టెర్మినల్స్ అంటామమ్మా. ఇంకా డీప్‌గా మాట్లాడితే. ఈ 3 టెర్మినల్స్ ఉన్నాయనుకోండి దాన్ని పొటెన్షియోమీటర్ అని అంటాం. ఇది వేరియబుల్ రెసిస్టర్ దీన్ని పొటెన్షియోమీటర్ అంటాము. కొన్ని టెక్స్ట్ బుక్స్‌లో రియోస్టాట్ అని అంటారు. వీటిని కామన్‌గా మోటార్స్ తాలూకు స్పీడ్‌ని, రెసిస్టెన్స్‌ని వీటిని కంట్రోల్ చేయడానికి వోల్టేజ్‌ని కంట్రోల్ చేయడానికి వీటిని రియోస్టాట్స్‌ని వాడతాం మనం. అమ్మీటర్
మార్చడము. నో నీడ్ టు డిస్కస్ అగైన్. వోల్ట్ మీటర్ సింబల్ కూడా ఇగోండి ఇలా ఉంది. గాల్వనోమీటర్ ఇదిగోండి. దాని పర్పస్ కూడా ఇప్పుడే చెప్పాను. నీట్‌గా చూడండి. ఐ హోప్ మీరు నా వీడియోస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. మీకు వీడియోస్ నచ్చితే మిమ్మల్ని లైక్ చేయమని చెప్పట్లా. సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పట్లా. కామెంట్ చేయండి. మీకు హ్యాపీ అనిపించింది. ఇంకెక్కడ ఇంకా బెస్ట్‌గా మీకు ఎక్స్‌ప్లనేషన్ కావాలో అట్‌లీస్ట్ అది మీరు వీడియో చూస్తే అక్కడ కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్‌ని ఇంకా నీట్‌గా మీ రిక్వైర్మెంట్స్‌ని బేస్ చేసుకొని నీట్‌గా చేస్తాను. సరేనమ్మా! నెక్స్ట్ టాపిక్స్ కూడా అలా కంటిన్యూయస్ టాపిక్స్ అన్నీ పార్ట్ 1 ఫాస్ట్‌గా కంప్లీట్ చేద్దాము. తర్వాత పార్ట్ 2కి వెళ్దాం. సరేనా? థాంక్ యూ.